మిత్రులు, ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. అమ్మ యాక్టివ్‌గా ఉండి, అమ్మ సంతోషంగా ఉండి, అమ్మ ఆరోగ్యంగా ఉంటే పిల్లల ఆరోగ్యం గానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని గానీ చూసుకోవడంలో ఆవిడ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి అమ్మని. పొద్దున్న లెగుస్తుంది. రాత్రి నిద్రపోయేదాకా ఒక క్షణం తీరిగ్గా ఉన్నట్టు ఎక్కడ ఇంట్లో అమ్మ కనిపించదు. ఎంత కష్టపడుతూ ఉంటుందో. మిగతా సభ్యులంతా కాసేపు సహకరించవచ్చు, కాస్త పని చేయొచ్చు. ఆ తర్వాత రిలాక్స్ అవుతూ హాయిగా కూర్చొని ఉంటారు. కానీ అమ్మ కూర్చోవడాన్ని మనం చూడం. కాబట్టి ఇంటి కుటుంబ ఆరోగ్యం బాగుండాలంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ముందు అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. ఆవిడ ఆరోగ్యంగా ఉంది, మిగతా వాళ్ళందరి ఆరోగ్యాల కోసం ఆవిడ కష్టపడడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ 2 విషయాల్లో ఉంది ఫ్రెండ్స్. ఒకటేమిటంటే అనేక రకాల పనులు చేసేటువంటి సందర్భాల్లో అమ్మ ఆరోగ్యం కోల్పోయేది ఎక్కడుంటుంది అని గమనిస్తే అమ్మ టైంకు తినకపోవడం, టైంకు పడుకోకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం ఇవన్నీ కారణమవుతూ ఉన్నాయి. ఈ సరిగా తినకపోవడం మనకు పెట్టడమే సరిపోతుంది కదా. పొద్దున్న పిల్లలు టిఫిన్ చేశారా, ఆయన టిఫిన్ చేశాడా, మధ్యాహ్నం వాళ్ళు భోంచేశారా, వాళ్ళకేం చేసి పెడదాం, ఇలా వెళుతూ ఉంటుంది మనసంతా ఆవిడది. కాబట్టి ఆవిడ తినే విషయాలకు వచ్చేసరికి ఆవిడ లేట్ చేస్తూ ఉంది. అలాంటి సందర్భాల్లో విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఈ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ, యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ అంటామా, దాని డెఫిషియన్సీ స్త్రీల శరీరాల్లో బాగా వస్తుంది. కాబట్టి అమ్మని కాపాడుకోవాలంటే మీరు కొడుకై ఉంటే, మీరు అమ్మకు పాప అయి ఉంటే, మీరు ఆ అమ్మకి ఇంకా మీరు మీ రిలేషన్స్లో ఏమన్నా ఉంటే, మీరు భర్త అయి ఉంటే ఆ స్త్రీకి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మకి శరీరంలోకి మైక్రో న్యూట్రియంట్స్ బాగా అందటానికి వీలైనటువంటి చిన్న జాగ్రత్త మీరు తీసుకోండి. అమ్మ కోసం మీరు తీసుకోండి. మీకోసం అమ్మ జీవితం అంతా కేటాయిస్తుంది. ఏం చేయాలి? అమ్మకి మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు ఉపయోగపడే జ్యూస్ చేసి ఇవ్వండి. ఇవ్వగలిగితే అమ్మని మీరు కాపాడుకున్నట్టే, ఇక మిమ్మల్ని కాపాడుకునే విషయం మీరు ఆలోచించాల్సిన అవసరం లేనట్టే. మనం ఏం చేస్తామంటే జ్యూస్ తాగితే బాగా అమ్మ ఇంకా తేలేదు, అమ్మ జ్యూస్ కాదు, అమ్మకి జ్యూస్. ప్రేమను వ్యక్తం చేయడానికి అమ్మ నువ్వంటే చాలా ప్రేమ అని చెప్పడం అనేటువంటిది మంచి మెథడ్. ఖచ్చితంగా భావాన్ని వ్యక్తం చేయకుండా అవతల వాళ్ళకి క్యారీ ఎలా అవుతుంది. కాబట్టి అమ్మ నువ్వంటే నాకు ఎంత ప్రేమో, ఇది మంచి విషయం. కానీ ప్రేమని పని రూపంలో, ఆవిడకి సహాయం రూపంలో మీరు తయారు చేసి తీసుకెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తే, మీరు అమ్మ నాకు నువ్వంటే ప్రేమ అని 100 సార్లు చెప్పండి. అవసరంలా ఒక్క గ్లాస్ జ్యూస్ ఇవ్వండి. అమ్మకి ఎంత మేలు చేసినట్టో, అమ్మ ఎంత సంతోషపడుతుందో, మీకు 1000 రోజులు జ్యూస్ చేసి ఇస్తుంది అమ్మ. ప్లీజ్ గమనించండి. ఏం జ్యూస్ ఇస్తారు అమ్మకి? మేము చెప్పేటువంటి 7 రకాల జ్యూసులు ఉన్నాయి కదా, వాటిలో ఏ జ్యూస్ నచ్చుతుందో మీకు అర్థమై ఉంటుంది కదా. దానిలో మార్నింగ్ ఓ గ్లాస్ జ్యూసు, ఈవినింగ్ ఓ గ్లాస్ జ్యూస్ చేసి అమ్మకి మీరు ఇచ్చేయండి. పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ ఇవ్వండి. లేదు ఒక గ్లాస్ క్యారెట్ బీట్రూట్ చేసి ఇవ్వండి. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ చేసి ఇవ్వండి. మీరు ఒక గ్లాసు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ చేసి ఇవ్వండి. ఎన్నైనా మీకు నచ్చింది, ఏదైనా తోచింది ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఆవిడకి ఇవ్వగలిగితే జ్యూసుల్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఆవిడ ఆరోగ్యం బాగుండటానికి భలేగా సహకరించిన వాళ్ళు అవుతారు. అమ్మ కోసం ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులంతా గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఇంటి పనుల్లో జ్యూస్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనుకోవాలంతే. అంటే వంట వాళ్ళే వండుతున్నారుగా, టిఫిన్ వాళ్ళే చేస్తున్నారుగా, బట్టలు వాళ్ళే ఉతుకుతున్నారుగా, అంట్లు వాళ్ళే తోముతున్నారుగా, ఇల్లు వాళ్ళే ఉడుతున్నారుగా, మొత్తం పనులన్నీ మన కోసం వాళ్ళే చేస్తున్నారుగా. వాళ్ళ కోసం కుటుంబ సభ్యులంతా ఒక చిన్న బాధ్యత తీసుకోండి. పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు మీరు జ్యూస్ చేసుకొని తాగిన తర్వాతే, ఫస్ట్ మీరే చేసుకోండి, హాయిగా మీరు తాగేయండి. ఆ తర్వాతే ఇంకొక గ్లాస్ తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వండి. అమ్మ ఎంత హాయిగా సంతోషపడుతుందో, అమ్మ ఆరోగ్యం ఎంత బాగవుతుందో. మిత్రులారా, అమ్మ కోసం ప్రతి ఒక్కళ్ళు అమ్మకు ఒక గ్లాస్ జ్యూస్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని మీ ప్రేమని రంగరించి ఆ జ్యూస్ ఇవ్వండి. మనస్ఫూర్తిగా సంతోషంగా మీరిస్తే అమ్మ దేవత, కన్నదావిడే, పెంచుతుంది ఆవిడే. ఇల్లు హాస్పిటల్గా, వంటగది మందుల షాప్గా, తినే ఆహారం ఫుడ్గా మారిందంటే జీవితాంతం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా ఆవిడే. డాక్టర్కి మీరు ఇచ్చే ఫీజు అమ్మకు గ్లాస్ జ్యూస్ ఉదయం, గ్లాస్ జ్యూస్ సాయంత్రం. ప్లీజ్ ఆలోచించాలని, అమ్మల కోసం మిగతా మిత్రులంతా కూడా జ్యూస్ చేసే బాధ్యతలు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం.